హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో బటర్ గార్లిక్ చికెన్‌ని డీప్ ఫ్రై చేసుకోకుండా, ఎలాంటి సాస్‌లు వాడకుండా హెల్తీగా, క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 లెమన్ జ్యూస్, ఇవన్నీ యాడ్ చేసుకొని చికెన్‌కి అంతా పట్టేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మనం 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు చికెన్ అనేది జ్యూసీగా, టెండర్‌గా ఉంటుంది. మీకు 2 అవర్స్ టైం లేకపోతే గనక హాఫ్ ఎన్ అవర్ అయినా అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ సేపు ఉంటే చికెన్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. 2 అవర్స్ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోకుండా 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌తోనే మనం చికెన్ అంతటిని ఫ్రై చేసేసుకుంటున్నాము. మనం లిడ్ కవర్ చేస్తే చికెన్‌లో అంత వాటర్ బయటకొచ్చేసి చికెన్ అంతా మంచిగా కుక్ అవుతుంది. ఇంకా మూతేం కవర్ చేసుకోకుండా ఇలా ఓపెన్‌గా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ చికెన్ అంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ ఉండాలి. చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక సైడ్ బౌల్‌లో తీసేసుకొని అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ బటర్ అండి. ఇందులోనే మనం చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఆ బటర్, గార్లిక్ అంతా చికెన్‌కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో, బటర్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది. ఫైనల్‌గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో, ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్స్, ఆనియన్స్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే హెల్తీ గార్లిక్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.